తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇక ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులు త్వరగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని మోదీని తిడితే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క కేసైనా పెట్టారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై చర్చించారు. మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని కోరారు. 148 మీటర్ల ఎత్తునకు గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిందని రేవంత్ గుర్తు చేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్రాన్ని కోరారు. 150 మీటర్లకు పెంచిన ముంపు 1000 హెక్టార్ల లోపే ఉంటుందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కి సీఎం వివరించారు. తుమ్మిడిహట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తారని జలశక్తి మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు. అంతకుముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులపై చర్చించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులపై కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్ఆర్వీఆర్ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై 36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై 3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై 1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై 1,350 కోట్ల నిధులను వేయించేసిందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలత నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని తిడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా అని ప్రశ్నించారు. ప్రధానిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందన్నారు. ఒక డీఎస్పీని బదిలీ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారమని స్పష్టం చేశారు. తన పరిధిలో ఉంది కాబట్టే బదిలీ చేశారని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారని సీఎం అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని రేవంత్ తెలిపారు.